కంపెనీలు వాళ్ళు అమ్మే ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో హెల్తీ అని చెప్పడానికి ఏమైనా చేస్తుంటారు. ప్రోడక్ట్ హెల్తీ అని అనగానే మనం హెల్త్గా ఉంటాం, హెల్త్ ఫిట్ అని ఎగబడి కొనిస్తూ ఉంటాం. అప్పుడే వాళ్ళ యొక్క మార్కెటింగ్ స్ట్రాటజీ వర్కౌట్ అవుతూ ఉంటుంది. నిజానికి మనం ప్రోడక్ట్ ఇంగ్రీడియంట్స్ చదివిన తర్వాత మాత్రమే కొనాలి, కానీ మనం అలా చెయ్యము. అడ్వర్టైజింగ్ కలర్ఫుల్గా ఉండడంతో మనం నమ్మేస్తూ ఉంటాము. నిజానికి మనం ఎప్పుడు కూడా తెలివిగా ఉండాలి. అలా మోసం చేసేటువంటి 5 ప్రోడక్ట్ గురించి మీకు చెప్తా ఉంటాను. ఇందులో ఒకటిది న్యూటెల్లా. నిజానికి బ్రేక్ఫాస్ట్ విత్ లవ్ న్యూటెల్లా అని కంపెనీ ప్రమోట్ చేస్తూ ఉంటుంది. చాలామంది బ్రెడ్లో మిక్స్ చేసి తింటూ ఉంటారు, పాలల్లో కలుపుకొని త్రాగుతూ ఉంటారు. దీనిపైన మనం ఇంగ్రీడియంట్స్ చదివినట్టయితే ఒక్కసారి కనుక సర్వ్ చేస్తే 80 క్యాలరీల యొక్క శక్తి మన బాడీలోకి వెళ్ళిపోతుంది. ఇందులో 0.9 ప్రోటీన్ ఉంది, 8.5 కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, 4.7 ఫ్యాట్ ఉంది. కానీ దీన్ని కనుక మనం ఒక్కసారిగా తిన్నట్టయితే 2 స్పూన్ల చక్కెర మన శరీరంలోకి వెళ్ళినట్టే. ఇందులో ఎడబుల్ వెజిటేబుల్ ఆయిల్ ఉంటుంది. ఇది ఏమాత్రం కూడా హెల్త్కి మంచిది కాదు. సో దీనిలో హేజిల్ నట్స్ ఎక్కడున్నాయి మీరే చెప్పండి. ఉంటే కోకో ఉండొచ్చు, మిల్క్ ఉండొచ్చు, మిల్క్ పౌడర్ ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు. తప్పకుండా అడ్వర్టైజ్మెంట్ చూసి మనం కొంటూ ఉంటాం. కానీ ఇలా మోసం చేసినందుకు కంపెనీ $300 మిలియన్ ఫైన్ కట్టింది. దీని తర్వాత రెండో ప్రోడక్ట్ మీకు చెప్తా ఉంటాను. ఇది బోర్న్విటా, హార్లిక్స్, మాల్టోవా, బూస్ట్. ప్రతి తల్లి తను తినిపించే ఆహారంతో తన కొడుకు పెరుగుతాడో లేదో, తన బిడ్డ పెరుగుతుందో లేదో అని అనుకుంటుంది. కానీ ఖచ్చితంగా మాత్రం వీటిని త్రాగిస్తే మినరల్స్ అంతా ఉంటాయి, విటమిన్స్ అంతా ఉంటాయి అని తను ఖచ్చితంగా వాళ్ళని రకంగా పెంచుతుంది, త్రాగిస్తూ ఉంటుంది. తనకి శక్తి మనకి శక్తి అని దానిపైన రాసి ఉంటుంది. ఇది నిజమేనని నమ్మి మనం కొన్ని పిల్లలకు త్రాగిస్తూ ఉంటాం. కానీ దీనివల్ల మనకేమొస్తుంది? బోర్న్విటా 2 స్పూన్లు సర్వ్ చేస్తే 70 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్, 14.6 షుగర్, 1.4 గ్రామ్ ప్రోటీన్ ఉంటుంది. నిజానికి ఇందులో 3 స్పూన్లు చక్కెర ఉన్నట్టే. మనం అదనంగా 1 స్పూన్ యాడ్ చేస్తూ ఉంటాం. రోజుకు 2 సార్లు పిల్లలకు త్రాగిస్తున్నామంటే దాదాపుగా 4 + 4 8 స్పూన్ల చక్కెర మనం పిల్లల యొక్క శరీరానికి పంపిస్తున్నట్టే. దీన్ని తినడం వల్ల, త్రాగడం వల్ల పిల్లల యొక్క ఆరోగ్యం దేవుడెరుగు. వాళ్ళ బాడీలో క్యాలరీస్ విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. మినరల్స్, విటమిన్స్ అన్న సంగతి మనం మర్చిపోవాల్సి ఉంటుంది. అందుకే దీన్ని మనం వదిలేయాల్సి ఉంటుంది. నెంబర్ 3 ప్రోడక్ట్ చూసినట్టయితే షుగర్ ఫ్రీ. డయాబెటిక్ ఉన్నటువంటి వాళ్ళు, చక్కెర వ్యాధి ఉన్నటువంటి వాళ్ళు ఆర్టిఫిషియల్ స్వీట్ కోసం దీన్ని వాడుతున్నామని అనుకొని త్రాగుతూ ఉంటారు. దీన్ని త్రాగడం వల్ల బరువు తగ్గుతుందని, ఫిట్గా ఉంటామని, తక్కువ క్యాలరీలు మన బాడీలోకి వెళ్తాయని చాలామంది అనుకుంటూ ఉంటారు. నిజానికి అలా జరగదు. ఇందులో ఏముంటుంది? ఇంగ్రీడియంట్స్ చూసినట్టయితే ఇందులో లాక్టోజ్ ఉంటుంది. నిజానికి ఇది పాలల్లో ఉండేటువంటి చక్కెర. దీన్ని వాడడం వల్ల బరువు పెరగడం, హృదయానికి సంబంధించినటువంటి రోగాలు రావడం తప్ప ఇంకేముంది? దీనిపైన కంపెనీ యొక్క వార్నింగే ఉంది. ఇది చిన్నపిల్లలు వాడద్దు అని. అంటే పెద్దవాళ్ళకి ఏ విధంగా ఇది పనికొస్తుంది మనం ఆలోచించుకోవాలి. దీనిలో అనేక రకాలైనటువంటి కెమికల్స్ ఉండడం వల్ల హెల్త్కి మంచిది కాదు. దీనికి బదులుగా స్టీవియా లీవ్స్ వాడండి. మీరు ఆర్టిఫిషియల్గా కాకుండా నేచురల్గా ఉండేటువంటి షుగర్ను తినండి. నెంబర్ 4 ప్రోడక్ట్ మ్యాగీ. మ్యాగీలో 2 రకాలు ఉన్నాయి. రెగ్యులర్ ప్రోడక్ట్ ఏదైతే మ్యాగీ ఉందో, ఓట్స్తో ఉన్నటువంటి మ్యాగీ. మీరు తక్కువ క్యాలరీస్తో బ్రేక్ఫాస్ట్ చేయాలంటే ఓట్స్తో ఉన్నటువంటి మ్యాగీ తినండి అని కంపెనీ ప్రమోట్ చేస్తుంది. కానీ నిజానికి ఇంగ్రీడియంట్స్ పరిశీలించినట్టయితే అందులో 39.1% మాత్రమే ఓట్స్ ఉన్నాయి. మిగతాదంతా కూడా మైదా ఫ్లోర్ మాత్రమే ఉంది. మైదా ఎంత ప్రమాదకరమో మీ అందరికీ తెలుసు. 75 గ్రామ్స్ మ్యాగీ తింటే 372 క్యాలరీస్ మన బాడీలోకి వెళ్తూ ఉంటాయి. 55 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ వెళ్తూ ఉంటాయి. 372 క్యాలరీస్ మన బాడీలోకి వెళ్తూ ఉంటాయి. 50 గ్రాముల మ్యాగీ తింటే ఎక్కువ మొత్తంలో సోడియం తింటాం. ఎందుకంటే సోడియం ఇది ఫ్లేవర్ కోసం, టేస్ట్ కోసం వాడుతూ ఉంటాం. సోడియం ఉన్నటువంటి కంటెంట్ ఎక్కువ తినడం, సోడియం ఉన్నటువంటి మనం ఫుడ్ ఎక్కువ తినడం వల్ల వాటర్ ఎక్కువ తాగుతాం. దీనివల్ల బరువు పెరిగేటువంటి అవకాశం ఉంది. నెంబర్ 5 ప్రోడక్ట్ న్యూట్రలైట్. మనం పరోటా, టోస్ట్ తినేప్పుడు బట్టర్ బదులుగా దీన్ని వాడుతూ ఉన్నాం. ఒకప్పుడైతే అమూల్ బట్టర్ వాడేవాళ్ళం. అందులో బట్టర్ కాస్త సాల్ట్ తప్ప ఇంకేముండదు. కానీ క్యాలరీస్ తక్కువగా ఉన్నట్టుగా మనకు అనిపించదు న్యూట్రలైట్తో కంపేర్ చేసినట్టయితే.
మరియు న్యూట్రలైట్ చీప్గా వస్తుందని దీన్ని తింటూ ఉంటాం. ఇందులో ఏమున్నాయి? ఇందులో హెల్తీ ఫ్యాట్స్ ఏమాత్రం లేవు. రిఫైన్డ్ ఆయిల్ ఉంది, ఎమల్సిఫైర్ ఉన్నాయి, అట్లాగే న్యూట్రలైట్స్లో హై ప్రాసెస్డ్ ఫుడ్, అట్లాగే ప్రిజర్వేటివ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి కెమికల్ కంటెంట్ ఉన్నటువంటి ఫుడ్ తినడం వల్ల మన ఆరోగ్యం పాడవడం తప్ప ఇంకేముండదు. ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మీ కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.